బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? 20 మన మేనేజర్ గారికి లైట్ గా క్రాక్ రా. నిజమే సార్. 35 దాకా కూర్చోవచ్చు. 35 40 కాదు. 25 సైడ్కి రా. ఐడియా లేదక్క. తెలీదా? ఐడియా లేదు. పట్టినంత. ఓకే. తాగలేని రసం ఏంటి? నిమ్మరసం. నిమ్మరసం నిమ్మరసం ఏం చెప్పాలక్క? చెప్పు, నీకు వచ్చింది. సరే, ఈజీ క్వశ్చన్ అడతా. అమ్మాయిలు ఎక్కువ ఫోన్ మాట్లాడతారా, అబ్బాయిలు ఎక్కువ ఫోన్ మాట్లాడతారా? అమ్మాయిలు. ఎందుకు? బాయ్ ఫ్రెండ్తో మాట్లాడతారు. గబ్బర్ సింగ్. బాయ్ ఫ్రెండ్తో. అవు మళ్ళా మరి నువ్వెవరితో మాట్లాడుతావు? గర్ల్ ఫ్రెండ్తో. అయితే అట్లాంటప్పుడు ఇద్దరు మాట్లాడతారు కదా ఎక్కువగా. కానీ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కదా. అమ్మాయిలు ఎక్కువ ఉంటారు కదా, అదంతే. బ్రదర్, బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు? అమ్మాయిలు ఒకటే కూర్చుంటారు, అబ్బాయిలు అందరూ బయటనే ఉంటారు. అదేంటి? అదేంటంటే అబ్బాయిలు దేకారు, కండక్టర్ రాడు, బస్సు వాడు అమ్మాయిలనే దేకుతాడు. మాటలు ఆపు. కండక్టర్, బస్ డ్రైవర్. డ్రైవర్ ఈడ అంతే, అమ్మాయిలు చెయ్యపంగానే బస్సు ఆపుతాడు. అబ్బాయిలు ఆపిన ఎవరికి సావని వెనకాల దేకాడు. అంటే ఎంతమంది కూర్చోవచ్చు? ఎంతమంది అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 మంది. కాదు, ఆన్సర్ రాంగ్. సరే అంటే అంత తెలివి లేదాక మాకు. ఎంతమంది కూర్చోవాలని అనిపిస్తుందో అలా అంతమంది కూర్చుంటారు అంటున్నా. కాదు, ఒక చెప్పండి. ఇంకేముంటుంది అక్క, ఇంతమంది కూర్చొచ్చు. పట్టినంత మంది. ఓ మై డోంట్ మైండ్, మీతో ఒక ఫోటో దిగచ్చా? మామయ్య ఒక ఫోటో ది. గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. తాగలేని రసం ఏమిటి? నిమ్మరసం. శాంతమూర్తి. అది తాగలేమా? నవరసమా? వాళ్ళు ఇంకేం రసాలు ఉంటాయి? మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. నవరసాలు కాదా? ఇంకేం రసం ఉంది? ట్రై చేయి. నువ్వు చెప్పు, నువ్వు చెప్తావా? నో రసం. ఐ డోంట్ నో ఎనీ రసం. రసాలు లేవన్న మా దగ్గర, ఏ రసాలు లేవు అట్లాంటివి. నేను చెప్పనా? చెప్పేసి. పాదరసం. అనేక మేము తూర్పుకు తిరిగి తోవంతా సలుగుడు పోవాలనా? చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితేనే మార్కెట్లో మనమేంటో తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పారు సార్. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? మీరు కత్తిలో ఉంటారు. చెప్పేం కాదు. చెప్పు, ఆన్సర్ చెప్పు. చెప్పరా? కాదు, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? చల్ల ఉంటుంది, మళ్ళీ వేడి తగ్గించుకోనికే లోపల అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతారు. లోపల వేడి తగ్గించుకోనికే నైట్ టైం. ఏంట్రా నోటుకొచ్చినట్టు వెళ్తున్నావు? చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. జలుబు వస్తుంది. కాదంట, వేరేది. డబల్ మీనింగ్, నీకు ఇష్టం. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కరిగిపోతుంది. మరి ఇంకేమవుతుంది? మీరు ఎగినాక నేను చెప్తా. నేను చెప్పడానికి ఇక నిన్ను ఎందుకు క్వశ్చన్ అడగడం? చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? మీకు తెలియనందుకు మాకు అడుగుతున్నా. ఏమైతే సర్ది అవుతుంది. ఐస్ క్రీమ్ అయిపోతుంది. అరే కరెక్ట్, మీరు చెప్తలేరు. దగ్గరికి వచ్చా. కరిగిపోతుంది. ఎందుకు అయిపోతుంది. ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ అయిపోతుంది. పుల్లా మిగులుతుంది. ఐస్ క్రీమ్ తింటే పుల్లా మిగులుతుంది. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? దగ్గరకు వచ్చావు నువ్వు కూడా, నువ్వు కూడా దగ్గరకు వెళ్ళు. ఎందుకు రాబాయి, మా డాడీ కొడతారు. ఒక్కొక్కరికి అనిపించింది చెప్పండి అబ్బా. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఐస్ క్రీమ్ మీకు ఎవరికి రాదు అయితే? కప్పు ఖాళీ అవుతుంది. పుల్లది కొనుక్కుంటే పుల్ల కాదు, కప్పు ఖాళీ అవుతుంది. Please subscribe Pragna Media. Please
Like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.